మైక్రోమాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మకు చెందిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్ తన తొలి బైక్ ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని పేరు RV400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. దేశీ తొలి ఫుల్లీ ఎలక్ట్రిక్ AI బైక్ ఇదే. కంపెనీ దీనితో పాటు RV300 అనే మరో మోటార్ సైకిల్ ను కూడా ఆవిష్కరించింది. RV400, RV300 బైక్స్ డిజైన్ అదిరిపోయింది. నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ లుక్ తో బైక్ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ప్రొజెక్టర్ హెడ్ లైట్, LED, DRLs తో కూడిన హెగ్జాగోనల్ హెడ్ ల్యాంప్స్ కూడా బైక్ అందాన్ని మరింత పెంచాయి. వైడ్ హ్యాండిల్ బార్ లాంగ్ రైడ్స్ కు అనుగుణంగా ఉంది. ఎలక్ట్రిక్ బైక్స్ కదా అని వర్షం వస్తే ఎలా అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బైక్స్ కు IP67A ధృవీకరణ ఉంది. అందువల్ల వర్షంలో కూడా బైక్ ను డ్రైవ్ చేయవచ్చు. దీన్ని జనాలు విపరీతంగా కొనేస్తున్నారు. 80 కిలోమీటర్ల వేగంతో ఇది వెళుతుంది. బైక్ కొనుగోలు చేసిన వారు రివోల్ట్ యాప్ ఉపయోగించవచ్చు. దీని ద్వారా పలు రకాల సేవలు పొందొచ్చు. ఆర్టిఫిషియల్ ఎక్స్హోస్ట్ నోట్స్, బైక్ లొకేషన్, మ్యాప్ గైడ్, దగ్గరలోని స్వాప్ స్టేషన్, జియో ఫెన్సింగ్, స్టాప్ స్టేషన్, బ్యాటరీ స్వాపింగ్కు పేమెంట్ చెల్లింపు, బైక్ డయాగ్నోస్టిక్స్ వంటి సర్వీసులు పొందొచ్చు. యాప్లో బైక్ రైడ్ను మార్చుకోవచ్చు. ప్రముఖ విద్యుత్ బైక్ల తయారీ సంస్థ రివోల్ట్ ఇంటెల్లికార్ప్ తీసుకొచ్చిన రివోల్ట్ RV400 మరోసారి అమ్మకాల్లో దూసుకెళ్లింది. బుకింగ్స్ ప్రారంభించగా నిమిషాల్లోనే బైక్లన్నీ అమ్ముడయ్యాయని రివోల్ట్ తెలిపింది. తొలిసారి బుకింగ్స్లోనూ రివోల్ట్ సత్తా చాటింది. తొలి 2 గంటల్లోనే 50 కోట్లు విలువ చేసే బైక్లకు ఆర్డర్లు అందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్, ముంబై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఈ బైక్లను బుకింగ్కి అందుబాటులో ఉంచారు. 3.24 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో రూపొందించిన RV400 ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఇది వెళుతుంది. ఈ బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు సంస్థ హామీనిస్తోంది. బ్యాటరీ మొత్తం ఛార్జింగ్ అయ్యేందుకు 4.5 గంటలు పడుతుంది.